అది అసలు మనుష్య జన్మ ప్రయోజనము. అందుకే శ్రీమద్భాగవతంలో దశమస్కంధాన్ని తప్పకుండా వింటారు. వినడానికి కారణం అది ప్రధానమై ఉంటుంది. అటువంటి దశమస్కంధాన్ని ప్రారంభం చేస్తూ మహానుభావులు పోతన గారు ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తారు. పూర్వం మధురా నగరాన్ని పరిపాలించేటటువంటి యదువంశములకు చెందినటువంటి రాజు శూరసేనుడు. ఆ శూరసేనుని యొక్క కుమారుడు వసుదేవుడు. ఈ వసుదేవుడు దేవకుని యొక్క కుమార్తె అయినటువంటి దేవకీదేవిని వివాహం చేసుకున్నాడు. ఆ దేవకీదేవి దేవకుని కుమార్తె, ఆ దేవకుడు ఉగ్రసేనుడు, ఇద్దరు అన్నదమ్ములు. ఉగ్రసేనుని యొక్క కుమారుడు కంసుడు. ఆ కారణం చేత కంసుడు దేవకీదేవి అన్నా చెల్లెళ్ళు అవుతారు, అన్నదమ్ముల బిడ్డలు కాబట్టి. వసుదేవుడు వివాహం చేసుకునేంత వరకు కథ ఏ విధమైనటువంటి ప్రతిబంధకం లేకుండా నడిచిపోయింది. కంసుడు అప్పటి వరకు చెడ్డవాడు అని చెప్పడానికి తగినంత ఆధారమేం లేదు. కంసుడిని అప్పటి వరకు ఎక్కడా కూడా చాలా చెడ్డవాడు అని భాగవతంలో ప్రతిపాదనేం లేదు. కానీ కంసుడు ఆయన నిజస్వరూపం ఎప్పుడు ఆవిష్కరింపబడింది అంటే, చెల్లెలికి వివాహం అయిపోయిన తర్వాత తన కూతుర్ని అల్లుణ్ణి దేవకుడు పంపించేటప్పుడు అనేకమైనటువంటి అరణపు నగలిచ్చి పంపించాడు. చాలామంది పరివారాన్ని ఇచ్చాడు. బోలెడన్ని రథాలు ఇచ్చాడు. బోలెడన్ని అంటే కొన్ని వందల మీదే, వందలు వేల మీద రథాలు ఇచ్చాడు. అరణపు స్త్రీలను ఇచ్చాడు, ఆభరణాలు ఇచ్చాడు, గుర్రాలు ఇచ్చాడు. చక్కగా వాళ్ళిద్దరూ ఒక రథం ఎక్కారు, బయలుదేరారు. కంసుడు వారితో వెళ్ళాలి అనుకుంటే చెల్లెలు బావగారితో తను కూడా ఒక రథంలో వెళ్ళవచ్చు. ఎందుకంటే కంసుడికి సారథ్యం చెయ్యవలసినటువంటి అవసరం లేదు. లోకంలో రెండు పదవులు చేయడానికి చాలామంది విముఖత చూపిస్తారు. ఈ రెండు పదవులకు ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే, కొంచెం ఏదో న్యూనతాభావం కింద అనుకుంటారు, కానీ అవి అటువంటివేం కావు, చాలా గొప్పవే. ఒకటి సారథ్యము, నేను డ్రైవర్ని అని చెప్పడానికి కించిత్ ఏదో తక్కువలా భావన చేయొచ్చు. రెండవది, ఒక చోటు నుంచి ఒక చోటుకి సందేశం పట్టుకెళ్ళేవాడు, అంటే మెసెంజర్. అది తక్కువ స్థాయి ఉద్యోగంగా భావన చేస్తారు. కానీ భాగవతంలో ఈ రెండు ఉద్యోగాలే కోరి కోరి చేశాడు కృష్ణ పరమాత్మ. చెయ్యడం కాదు, ఈ రెండు ఉద్యోగాలతోటి రెండు పేర్లు పెట్టుకున్నాడు. నేను పార్థుడికి డ్రైవర్ని, అందుకని పార్థసారథి. రెండు, నేను పాండవుల పక్షాన సందేశాన్ని తీసుకెళ్ళాను, అందుకని నా పేరు పాండవ దూత అని ఆ రెండు పనులు చేసినందుకు రెండు పేర్లు పెట్టుకున్నాడు. యథార్థానికి కారులో కూర్చునేవాడు ఎంత గొప్పవాడైనా కారులో కూర్చున్నవాడి భద్రత ఎవరి మీద ఉంటుంది అంటే కారు నడిపేవాడి చేతిలోనే ఉంటుంది. అందుకని అలాగే ఈ లోకాన్ని నడిపించేటటువంటి సారథి ఆయన్ని తీసుకొచ్చి రథం మీద కూర్చోబెట్టుకోవడంలోనే మన విజయం, మన భద్రత ఉన్నాయి. కంసుడు నడపక్కర్లేదు దేవకీ వసుదేవులు ఎక్కినటువంటి రథాన్ని. కారణం ఏమంటే, ఆయన కూడా ఒక రాజవంశములకు చెందినవాడు, రాజకుమారుడు. నేను ఆయన కూడా వీరొక రథంలో బయలుదేరి వెళ్ళచ్చు, ఆయనకు ఒక సారథి ఉంటాడు. కానీ ఆయన ఆప్యాయత అటువంటిది, ఆయన ప్రేమ అటువంటిది. కాబట్టి ఆయన అన్నాడు, నేనే నడుపుతాను రథాన్ని. రథాన్ని స్వయంగా కంసుడే నడుపుతున్నాడు. వెనక్కాతల కూర్చున్నది కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు, చెల్లెలు బావగారు. బావగారు బావమరిది ఎక్కడైనా కలుసుకుంటే వాళ్ళ మధ్య కించిత్ హాస్య సంభాషణ అన్నది లోకంలో ఉంటుంది. కాబట్టి సంతోషంగా మాట్లాడుకున్నారనే మీరు నేను భావన చేయవలసి ఉంటుంది. ఆ రథం వెళ్ళిపోతుంది. అప్పటి వరకు మీరు కంసుణ్ణి దోషం పట్టడానికి ఏం కనపడదు. కానీ అశరీరవాణి ఒకటి పలికింది. అసలు ఆ మాటకే ఒక పెద్ద రహస్యం ఉంది. శరీరం ఉంటే కానీ వాణి ఉండదు, వాణి ఉంది అంటే శరీరం ఉంది అని గుర్తు. శరీరము నుండి జీవుడు వెళ్ళిపోయాడు అనుకోండి, శరీరము లేదనుకోండి, ఇంకా పలకడం ఏమిటి? కుదరదు. అది శరీరం ఉంటే వాణి ఉంటుంది. శరీరము లేకుండా ఏదైనా పలికిందనుకోండి, అది దివ్యవాణి అనవలసి ఉంటుంది. శరీరం లేకుండా పలుకుతోంది. కాబట్టి ఇప్పుడు అశరీరవాణి పలికింది, శరీరము లేనిది ఒక మాట మాట్లాడింది. శరీరము లేనిది మాట్లాడితే అది ఏమై ఉంటుంది? ఏమై ఉంటుందని నేను చెప్పినా దానికి శరీరం లేదు కదా. కాబట్టి నేను ఇదని చెప్పడం కుదరదు అసలు. కానీ అది ఏమై ఉంటుందో మీకు నేను తర్వాత చెప్తాను. అది ఆకాశంలోంచి ఒక పలుకు పలికింది. అంటే ఒక శరీరము లేదు కాబట్టి ఎవరు పలికారు అన్నది తెలియదు.
తుష్టయగు భగినిమెచ్చగ నిష్ఠుడవై రథము నడిపెదిరుగవు మీదన్ శిష్టయగు ఈతలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరించుజుమి. పోతన గారి పద్యాలంటే అలా ఉంటాయి. మహానుభావుడికి అలా పడ్డాయి ఆయనకి పద్యాలు. రామచంద్రమూర్తి అనుగ్రహం. నేను రోజు అదే త్రేయించిన వాళ్ళే అంటుంటాను అదే మాట. ఎందుకంటే వాటి సౌరభం అటువంటిది, అందులో ఉండేటటువంటి వైశిష్ట్యం అటువంటిది. అందుకు కదూ కరుణశ్రీ గారు పొంగిపోయి పోతన గారిని చేతిలో హలమో చేతిలోది ములుగర్రయో చేసెడిది సేద్యమో లేక పద్యమో మంచెయందు కూర్చుంటివో మంచమందో కలమా హలమా నీకేది ప్రియంబగున్నని అడిగారు. అసలు పోతన గారు మీరు ఆ చేతిలో ఘంటం పట్టుకున్నారా, ములుగర్ర పట్టుకున్నారా, నాగలి పట్టుకుని పొలాలు దున్నారా? మీరు మంచెయందు కూర్చుంటిరా లేక మంచమందు కూర్చుంటిరా? మంచెయందు అయితే పొలంలో కూర్చోవాలి, మంచమందు అంటే ఒక ఆసనమునందు ఇంట్లో కూర్చున్నారా? చేసేటిది సేద్యమా లేక పద్యమా? వ్యవసాయం చేస్తుంటారా, పద్యం రాస్తుంటారా? అసలు కవియా కడితేరిన కర్షకుండవా? నువ్వు అసలు వ్యవసాయదారుడివా కవివా? కలమా హలమా నీకేది ప్రియం బగున్? నీకు అసలు కలమా హలమా ఈ రెండింటిలో నిజంగా మీకు ఏది ప్రియం నాకు చెప్పండి అని అడిగారు. అంటే ఒక పక్క వ్యవసాయం చేసుకుంటూ పరమతృప్తిగా తనకున్న అతి తక్కువ భూమి మీద వచ్చేటటువంటి ఫలసాయంతో తాను పరిపూర్ణమైన తృప్తితో జీవించడమే కాకుండా మహానుభావుడు అంత గొప్ప పురాణాన్ని ఆంధ్రీకరించి లోకులకు అందించారు. కాబట్టి ఆయనకి పడకపోతే ఎవరికి పడతాయి ఆ పద్యాలు? కాబట్టి అశరీరవాణి పలికింది తుష్టయగు భగినిమెచ్చగా. ఆవిడ చాలా తృప్తిగా ఉంది, కోరుకున్న వరుడు దొరికాడు, వసుదేవుడితో వివాహమై చక్కగా రథం ఎక్కి కూర్చుంది. తుష్టయగు భగినిమెచ్చగా ఇష్టుడవై రథము నడిపెదవు, నువ్వు చాలా ఇష్టంగా రథం నడుపుతున్నావు. ఎరుగవు మీదన్ శిష్టయగు ఈతలోదరి, తలోదరి అన్నారు. అప్పుడే పెళ్ళయింది. తలోదరి అంటే కడుపు బాగా లోతుకుపోయినటువంటి పిల్ల. కడుపు లోతుకుపోయి ఉండడం అనేటటువంటిది సాముద్రికంలో ఒక మంచి లక్షణం స్త్రీకి. నడుము సన్నగా ఉండి కడుపు లోపలికి ఉన్నటువంటి ఆడపిల్ల సుఖప్రసవమై ఎక్కువ మంది సంతానాన్ని కంటుంది అని సాముద్రికం. అందుకే దేవతా స్త్రీలను ఎప్పుడు చూపినా పిడికెళ్ళలో పట్టేటంతటి సన్నటి నడుము అంటారు. అసలు పరదేవత గురించి చెప్తే లక్షరోమలతాధారత సమున్నీయ మధ్యమ నిరూపించి చెప్పాలి తప్ప అసలు ఆవిడికి నడుముందని చెప్పడం కుదరదు అంటారు. ఎందుకంటే మరి ఇంతమంది పిల్లల్ని కనవలసిన తల్లికి పెద్ద నడుము ఉంటే లావుగా ఆవిడేం కంటుంది? ఇంతమంది బిడ్డల్ని కన్న తల్లి కాబట్టి అంతటి సన్నటి నడుము ఉంది అని. సాముద్రికంలో ఒక లక్షణం చెప్తే అలా ఉండడం వల్ల వచ్చే ప్రయోజనం ఒకటి ఉంటుంది. కాబట్టి తలోదరి, ఈమె కడుపు లోపలికి వెళ్ళిపోయి ఉంది. లోపలికి వెళ్ళిపోయిన కడుపులా ఉన్న పిల్ల కడుపు ఎంత పెద్ద కడుపో తెలుసా? యనమండుగురు సంతానాన్ని కంటుంది. అది పోతన గారి యొక్క శ్లేష. ఈ తలోదరి అష్టమ గర్భంబు 8వ కడుపున పుట్టబోయేటటువంటి సంతానం ఆడపిల్ల మగపిల్లవాడా ఏం చెప్పలేదు. అష్టమ గర్భంబు నిన్ను హరించుజుమి, నిన్ను చంపేస్తుందిరా అబ్బాయి అని. ఇప్పటి వరకు కంసుడి యందు దోషమేం లేదు. చెల్లెల్ని బావగారిని చక్కగా రథంలో తీసుకెడుతున్నాడు. ఎప్పుడైతే తను చచ్చిపోతాడన్న మాట విన్నాడో రథంలోంచి దూకేశాడు. దూకేసి వెంటనే అప్పటి వరకు సంతోషంగా మాట్లాడుతున్నవాడు చెల్లెలు దేవకీదేవిని జుట్టు పట్టుకుని రథంలోంచి ఈడ్చేశాడు. ఈడ్చేసి మొలలో ఉన్న కత్తి తీసి, నీ కడుపున పుట్టబోయేటటువంటి 8వ పిల్లవాడు నా కంఠాన్ని నరుకుతాడు కనుక అంతకన్నా ముందు నీ కంఠాన్ని నేను నరికేస్తున్నానని ఆవిడ్ని చంపైపోయాడు. హఠాత్ పరిణామం కదండి, ఊహించడానికి కానీ ఏదైనా ఆలోచించుకోవడానికి కానీ సమయం లేదు. ఇప్పుడు కంసుడు కూడా ఎప్పుడైతే కిందకి దూకాడో వసుదేవుడు కూడా గభాలన రథంలోంచి కిందకి దూకాడు. ఇప్పుడు ఆమెను రక్షించుకోవాలి. ముందు భార్యని రక్షించుకోవడం అనేటటువంటిది భర్త యొక్క పరమధర్మం కనుక ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు ఆ కంసుడితోటి. మాట్లాడే ముందు అనునయ వాక్యము అని ఒకటి ఉంటుంది. ఏ మాట చెప్తే తొందరగా లొంగుతారో దాంతో మొదలెట్టాడు. అన్నవు నీవు చెల్లెలికి అని మొదలుపెట్టాడు. ఎవరైనా ఒకరు చెల్లెలికి అన్నయ్య అనుకోండి, ఆ అన్నయ్య అన్న మాటలోనే ఒక మాధుర్యం ఉంది అసలు లోకంలో. అందులో ప్రత్యేకించి తెలుగు భాష ఎంత అందమో అసలు. ఆ అన్నయ్య అన్న మాటకున్నటువంటి ప్రేమ అనన్య సాధ్యం.
అన్నయ్య అన్నయ్య అని 2 మాటలు అంటే చాలు చెల్లెలు కరిగిపోతాడు అన్నయ్య మనసు. ఎన్నో చోట్లకు ఉపన్యాసాలకు వెళ్ళచ్చు, అది వేరు. ఢిల్లీ ఉపన్యాసాలకు వెళ్తావా అన్నారు అనుకోండి, ఢిల్లీ ఉపన్యాసానికి వెళ్ళినప్పుడు ఉపన్యాసం దేని గురించి చెప్తామన్న దాని మీద సంతోషం కాదు. ఢిల్లీలో అన్నయ్య అన్నయ్య అని చెల్లెలు కనపడుతుంది, అన్నయ్య అన్నయ్య అని పిలిచి మాట్లాడి మళ్ళీ పలకరించి అన్నయ్య అన్నయ్య అంటూ వడ్డిస్తుంది అని ఎంత సంతోషం. అసలు ఆ అన్నయ్య అన్న 3 అక్షరాలు పిలిచేటప్పటికీ మనసు కరిగిపోయి ఏదో ఒక అవ్యాజమైనటువంటి ప్రేమ కలిగిపోతుంది. అసలు ఆ అన్నా చెల్లెళ్ళ అనుబంధం అటువంటిది. అంత పిచ్చి ప్రేమకి ఆలవాలము అన్నా చెల్లెళ్ళ అనుబంధం. అది అమలినము, దాని యందు ఏ విధమైనటువంటి మాలిన్యం ఉండదు. నా తోడ పుట్టింది, అందున ఆడపిల్ల నా చెల్లెలు. ఎంత ప్రేమ అండి నిజంగా. అన్నదమ్ముడి పెళ్ళవుతుంటే ఆ అక్క చెల్లెళ్ళు వచ్చి హారతి ఇచ్చి వాళ్ళు వెనకాతలే కూర్చుని ఆ బుగ్గ చుక్క పెట్టి ఏదో నడవలేని వాడిని వృద్ధుణ్ణి తీసుకెళ్ళినట్టు అన్నదమ్ముడిని చేయి పట్టుకుని తీసుకెళ్ళి ఇలా మంగళసూత్రం కడుతుంటే వాడికి ఉత్తరీయం వేసుకోవడం రాదు, అదేమో ఇలా 2 పక్కలా వేలాడుతుంది. వాళ్ళు ఇలా ఎంతో ప్రేమగా ఇలా వెనక్కి తీసి ముడేసి ఆ తాళి కట్టించి ఏమిటో ఎంత పొంగిపోతారో. ఆ అన్నదమ్ముడు ఇంట్లో గృహప్రవేశం అయిందంటే ఆ నీళ్ల బింది పట్టుకోవడం సంతోషం. అత్తవారిల్లు కోటీశ్వరులదవనివ్వండి, అత్తవారింట్లో వాళ్ళకి ఏ లోటు రానివ్వకపోనివ్వండి, అన్నదమ్ముడు ఇల్లు కట్టుకున్నప్పుడు వెళ్ళినప్పుడు అన్నదమ్ముడు పెట్టినటువంటి చీర, అన్నదమ్ముడు పెట్టినటువంటి ఆ ఆభరణాలు పరమ సంతోషంగా తెచ్చి గభాలను ఇంట్లోకి తీసుకెళ్ళి పెట్టుకోరు, లోపల ఓ 10 రోజులు బయట ఉంచుతారు దాన్ని. ఎందుకనంటే వచ్చిన వాళ్ళకి చెప్పాలి, చూపించాలి. ఎంత సంతోషం నిజంగా. అక్క చెల్లెలి మనస్సు యొక్క అమృతత్వాన్ని ఊహించలేం. అందుకని మహానుభావుడు వసుదేవుడు అంటాడు, అన్నవు నీవు చెల్లెలికి అక్కట చీరలు మాడలిచ్చుటో మన్నన చేయుటో మధుర మంజుల భాషలను ఆదరించుటూ చేయక మిన్నుల మోతలే నిజము మేలని చంపకుమన్న మాని రావన్న వధింపకుమన్న తగదన్న వేడెదన్. ఏమయ్యా నిన్ను వేడుకుంటున్నాను, ఇలాంటి పని చెయ్యొచ్చా? ఏ మాట ముందు పడితే ఆగుతాడో, అసలు ముందు నరికేయడం ఆగిపోతుందో ఆ మాట పైకెత్తాడు మొదట. అన్నవు నీవు చెల్లెలికి. ఆ పేరు గుర్తొచ్చేటప్పటికి నేను చంపేస్తే బాగుంటుందా అని ఒక్కసారి ఆ కత్తి ఆగాలి. ఆగితే కదూ తర్వాత మాట ఏమైనా మాట్లాడడం. దానికి తగిన మాట తీసుకొచ్చి అక్కడ వేశాడు ముందు. అది పోతన గారి యొక్క కవిత్వం అంటే. అలా పడింది ఘంటం అంటే మహానుభావుణ్ణి ఆవహించినటువంటి శక్తి రామచంద్ర ప్రభువు. అన్నవు నీవు చెల్లెలికి అక్కట చీరలు మాడలిచ్చుటో. చెల్లెలు ఇంటికి వస్తే లేనిదేం కాదు, ఆవిడ తృప్తి ఆవిడిది, ఆవిడ భర్తతో ఆవిడ సంతోషంగా ఉంది. కానీ అన్నయ్య అమ్మ నీకు చీర కొందాం అనుకుంటున్నాను రా నాతో అంటే ఏ చెల్లెలు అన్నయ్య నాకు 10,000 పెట్టి చీర కొనందో. అమ్మ నేను ఒక 500 రూపాయలు పెట్టి నీకు చీర కొందాం అనుకుంటున్నాను రా, నీకు నచ్చిన చీర కొనుక్కో అంటే పొంగిపోయి నాకు ఇలాంటి చీర లేదు మా అన్నయ్య కొనిపెట్టాడు అని పరవశించిపోతుంది. చీరలు మాడలిచ్చుటో ఓ చిన్న ఆభరణం కొనిపెడితే పరవశించిపోతుంది. ఏదో పెళ్ళయింది ఏంటి మా అన్నదమ్ముడు మా మేనల్లుడు అని ఎంత సంతోషం. మరి వచ్చినప్పుడు చిన్న ఆభరణం ఇచ్చారనుకోండి పొంగిపోతుంది అంతే. కాబట్టి మాడలిచ్చుటో లేదు. పోనీలేవయా ఏమీ పెట్టకపోతే పెట్టకపోయావు. మధుర మంజుల భాషలను ఆదరించుటో, పోనీ నువ్వేమీ చేయకపోతే చేయకపోయావు. చక్కగా మంచి మాట మాట్లాడాలి కదా అక్క చెల్లెలతో. వచ్చిన దగ్గర నుంచి దెప్పిపడవడం, వచ్చిన దగ్గర నుంచి అక్క చెల్లెలు మనసు బాధపడేటట్టు మాట్లాడడం అన్నగారికి ఉండవలసినటువంటి లక్షణం కాదు. ఎప్పుడో వస్తుంది పెళ్ళయిన తర్వాత, ఏడాదికి ఒక మాటలో 2 మార్లో వస్తుంది. వచ్చినప్పుడు ఇద్దరి మధ్య ఘర్షణకి అవకాశం లేని మాటలు ఏముంటాయో అవి పరమ ప్రేమగా మాట్లాడాలన్నయ్య. ప్రయత్నపూర్వకంగా పలకరించి అమ్మా అని పిలిచి సంతోషంగా మాట్లాడాలి. పేరు పెట్టి పిలవడం ఉంటుంది చెల్లెల్ని. పేరు పెట్టి పిలిచే అలవాటు ఉన్నా అసలు చెల్లి అని పిలవకపోయినా ఆ చెల్లి అంటే ఏముంటుందో ఆ ధ్వని ఆ పేరు పెట్టి పిలవడంలో ఉంటుంది అన్నగారు. ఎందుకంటే ప్రేమ అటువంటిదే. లక్ష్మి అన్నాడు అనుకోండి, లక్ష్మి అన్నట్టు ఉండదు, చెల్లెల్ని చెల్లి అన్నట్టే ఉంటుంది. అది ఆ పిలుపుకున్నటువంటి సౌరభం అసలు.